శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. నమస్కారం శ్యాంప్రసాద్ గారు. నమస్తే అండి. 164 సీట్లతోటి కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ కొత్త వాళ్ళు ఎవరైతే ఉన్నారో చాలామంది క్యాబినెట్లో వాళ్ళకు ఒక మంచి స్థానం కల్పించడం జరిగింది. అలాగనే ఫస్ట్ టైము ఎమ్మెల్యేలుగా గెలిచిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు కదా. మరి కొలకపూడి గారి విషయంలో రోజు రోజుకి ఆయన ఆ చర్యలు తగ్గట్లా పెరుగుతూనే ఉన్నాయి. అవును. ఇప్పుడు రీసెంట్గా మన పల్లా శ్రీనివాసరావు గారు ఆయనకు క్లాస్ పీకినట్టుగా తెలుస్తుంది. ఇంకా అది మార్పు ఏం రాదంటారా? పల్లా శ్రీనివాస్ గారు తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు. గత 1.5 year నుంచి ఈ కొలికలపూడి శ్రీనివాసరావు తిరువూరు ఎమ్మెల్యే. ఆయన మీద ఆ నియోజకవర్గ ప్రజలే, తెలుగుదేశం ప్రజలే, మహిళలు రకరకాల ఇష్యూస్లో 2-3 సార్లు అధిష్టానం పిలుచుకుంది ఆయన. అధిష్టానం పిలిచి ఎక్స్ప్లెనేషన్ అడిగింది. ఎక్స్ప్లెనేషన్ అడిగిన తర్వాత కూడా ఇట్లా రిపీటెడ్గా చేసుకుంటూ వస్తున్నాడు అనమాట. ఒక అసలు ఇష్యూ ఏంటంటే, అసలు ఆయన గుంటూరు జిల్లా గుంటూరు జిల్లా ఆయన తీసుకొచ్చి తిరువూరులో సీట్ ఇచ్చారు. అప్పటి కాలంలోనే ఆయన ఈ అమరావతి రైతులను అడ్డం పెట్టుకుని, నేను అమరావతి రైతుల కోసం పోరాడుతున్నాననే ఒక మిషతో చాలా రెస్పెక్ట్ పొందాడు పబ్లిక్లో. ఎందుకంటే అమరావతి రైతులందరూ గౌరవించారు. తర్వాత నేషనల్ ఇంటర్నేషనల్గా కూడా ఈ మీడియాలో ABN, TV5 అన్ని మీడియాస్లో, ఎలక్ట్రానిక్ మీడియాస్లో, సెటిలైట్ ఛానల్స్లో చాలా ప్రొజెక్ట్ అయ్యాడు అతను ప్రొజెక్ట్ అయిన అమరావతి కోసం పోరాడుతున్నట్టుగా మాట్లాడేవాడు. ఒక బీజేపీ లీడర్ని కూడా ఒక ABNలో అసభ్యంగా ప్రవర్తించాడు, ఒక చెప్పుతో కొట్టబోయాడు విష్ణువర్ధన్ రెడ్డిని. అది కూడా చాలా తప్పు. ఎమోషనల్ అవ్వకూడదు. నువ్వు ఏదన్నా మాట్లాడితే నువ్వు నీ వాయిస్ ద్వారా వినిపించాలి, కానీ ఫిజికల్గా ఒక మనిషిని చేయటం అది పబ్లిక్గా ఓపెన్గా చేశాడు. అది కూడా తప్పే. అప్పుడు కొన్ని రోజులు ఛానల్కి రాని వాళ్ళు అతన్ని, ఈ కొలికలపూడి శ్రీనివాసరావు గారిని ABN వాళ్ళు కొన్ని రోజులు బ్యాన్ చేశారు. ఎందుకంటే సభ్య సమాజంకి తప్పులు చేయకూడదు. సభ్య సమాజంలో అతని నడవడికి ఇంపార్టెంట్ క్యారెక్టర్. అలాంటి క్యారెక్టర్ తప్పాడు అప్పుడు. సరే, అతని యొక్క వాక్పటిమ ఉంది, సబ్జెక్టు ఉంది, ఇవన్నీ చూసి ఇతను చాలా సిన్సియర్గా చేస్తున్నాడు అనుకునే ఉద్దేశంతో చాలామంది రికమెండ్ చేసి తీసుకెళ్ళి తిరువూరు సీట్ ఇప్పించారు. చాలామంది కూడా ఇతనికి అప్పటికే ఇతని విషయం తెలిసి సీట్ వద్దని కూడా రికమెండ్ చేశారు చంద్రబాబు నాయుడు గారికి. చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు సీట్లు చాలా లాస్ట్ 2 వారంలోనూ అట్లా సెటిల్ చేసి ఆయన ఈసారి ఫస్ట్ లిస్ట్లోనే ఈయన పేరు వేసేసాడు. ముఖ్యంగా దానికి కారణం కొంతమంది చెప్పడం ఏంటంటే, కేసినేని చిన్ని రికమెండ్ చేశాడని చెప్తున్నారు అనమాట. కేసినేని చిన్ని ఈయనకి ఫైనాన్స్ చేసి మొత్తం ఆ తిరువూరులో అయిన ఖర్చు అంతా కూడా చిన్ని గారే ఖర్చు పెట్టుకున్నారని కూడా కొలికలపూడి శ్రీనివాసరావు గారు చాలా సందర్భాల్లో చెప్పాడు. నాకు కేసినేని చిన్ని గారు అండ, ఆయన వల్లే నేను ఇంత డబ్బు ఇదంతా ఆయనే పెట్టుకుని నన్ను గెలిపించారు అని చాలా ప్రెస్ మీట్స్లోనూ చాలా సార్లు చెప్పాడనమాట. చివరికి చాలా ఇన్స్టెన్సెస్ అయిపోయినాయి కదా. 2-3 సార్లు అధిష్టానం పిలిచింది ఈయన చేసిన చర్యల వల్ల. ఒకటి మహిళా ఇష్యూ, ఒకటి క్యాస్ట్ ఇష్యూ. అక్కడ ఎక్కువగా కమ్మాస్ ఈయనకి ఎక్కువ సపోర్ట్ చేశారని ఒక వినికిడి, ఎక్కువ డొనేషన్స్ కానీ డబ్బులు కానీ. కమ్మ క్యాస్ట్ని ఏదో అన్నాడు అక్కడ. అది కూడా ఒక పెద్ద ఇష్యూ అయిందనమాట. తర్వాత ఇప్పుడు చిన్నీని బ్లేమ్ చేశాడు. ఎవరైతే ఈయన సీట్ రావడానికి కారణం, ఎవరైతే ఈయన గెలవడానికి కారణం, ఎవరైతే డబ్బు ఖర్చు పెట్టారో అతని కోసం, అతన్ని బ్లేమ్ చేశారు. నేను ఇన్ని కోట్లు ఇచ్చాను ఈయనకి, ఈ బ్యాంక్ అకౌంట్ చూడండి అని చెప్పి ఒక 50 లక్షలు ఏదో నేను మర్చిపోయా, ఆ బ్యాంక్ అకౌంట్ చూపించాడు కొన్నిసార్లు. మరి మిగతా 3 కోట్లు ఎక్కడి నుంచి ఏం చేసామంటే దానికి సమాధానం లేదు. నోటికి ఏదో వస్తే అది మాట్లాడేసి ఒక మనిషి క్యారెక్టర్ మీద మచ్చ తీసుకొచ్చాడు. అదే చిన్ని గారిని అడిగితే అదంతా అధిష్టానం చూసుకుంటుంది అని చెప్పాడు. వీళ్ళిద్దరినీ కూడా అధిష్టానం పిలిచింది, కేసినేని చిన్నిని, ఈయన్ని కొలికలపూడి శ్రీనివాసరావుని. ఇద్దరిని కూర్చోబెట్టారు, క్లియర్గా చెప్పారు ఏం జరుగుతుందో అధిష్టానానికి పూర్తిగా తెలుసు. ఆ కమిటీ ఉంటుంది కదా, డిసిప్లినరీ కమిటీ దగ్గరే కూర్చున్నారు. కొలికలపూడి శ్రీనివాసరావు ఏంటంటే, ఇలా చేయొద్దు నువ్వు, ఇది మంచిది కాదని చెప్పి పంపించేశారు. కానీ యాక్షన్ ఏం తీసుకోవాలి. ఏంటి, ఇది చాలా సీరియస్ ఇష్యూ. నేను 3.5 కోట్లు నేను ఒక ఎంపీకి, ఒక ప్రజెంట్ ఎంపీ ఇచ్చాను అని చెప్తే ఎంత పెద్ద ఎలిగేషన్ అది పార్టీకి ఎంత బ్యాడ్ నేము. ఒకవేళ నువ్వు నిజంగానే ఇచ్చావు, అది నువ్వు పార్టీలోనో క్రమశిక్షణ కమిటీలోనో పెద్దవారినో లేకపోతే చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వెళ్ళి చెప్పు, ఇట్లా నేను డబ్బులు ఇచ్చానండి అని చెప్పు. అయినా జనం అనేది, ప్రజలు అనేది ఏంటంటే, నీకు అసలు డబ్బులే లేవన్నావు, నాకు ఇల్లే లేదన్నావు,
నీకు అసలు 3 కోట్లున్నర ఇచ్చే కెపాసిటీ ఎక్కడి నుంచి వచ్చిందని అడుగుతున్నారు. డొనేషన్స్ వచ్చినాయి రకరకాలుగా, నేషనల్ ఇంటర్నేషనల్గా కూడా అతనికి కావాల్సినంత ఫండ్స్ వచ్చినాయి అనమాట. ఇంత ఫండ్స్ వచ్చేటప్పటికి అతను ఒకసారి అహంకారం పెరిగినట్టుగా అనిపిస్తుంది నాకు. మొన్న రీసెంట్గా అతను వాట్సాప్ స్టేటస్లో ఏదో ఒక పార్టీ గురించి ఏమో సరిగ్గా జరగట్లేదు, ఇవన్నీ జరగట్లేదు, అందరూ బాధపడుతున్నారు అన్నట్టుగా వాట్సాప్ స్టేటస్ పెట్టాడు. అది చూశారు పార్టీ. ఇవాళ అసెంబ్లీ సెషన్ స్టార్ట్ అయినాయి. అసెంబ్లీ సెషన్ స్టార్ట్ అయితే మన తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ గారు పర్సనల్గా పిలిచి, ఇది నువ్వు తప్పు చేస్తున్నావు, తప్పు చేయొద్దు, పార్టీ అన్నిటికంటే ముఖ్యమైనది, పార్టీ తల్లి లాంటిది, నువ్వు ఇండివిజువల్గా పార్టీ లేకుండా జీరో, నువ్వు కనుక ఇలాగే కంటిన్యూ అయితే చాలా తగిన గట్టిగా వార్నింగ్ ఇచ్చాడనమాట ఆయన. అది లేటెస్ట్ ఇవాళ న్యూస్ అనమాట. ఆయన కాంట్రవర్షియల్ పర్సన్గా తయారైపోయాడు. ఎంతో కష్టపడి 164 సీట్లు వచ్చిన తర్వాత అరాచక ప్రభుత్వం నుంచి బయటపడి రాష్ట్రాన్ని ఒక గాడిలో పెట్టి అన్ని రకాలుగా చంద్రబాబు నాయుడు గారు 75 ఏళ్ల వయసులో రాత్రింబవళ్ళు కష్టపడి ఒకవైపు సంక్షేమం, ఒకవైపు అభివృద్ధి, ఒకవైపు పరిపాలన, ఇవన్నిటినీ ఒక సిస్టమేటిక్గా తీసుకెళ్తుంటే సొంత పార్టీ అభ్యర్థి ఇలాంటి చేస్తుంటే ఎంత నష్టం వస్తుంది పార్టీకి తెలియకుండా. ఇతనికి ఏదో రాంగ్ ఇంటెన్షన్ ఉంటుంది, వేరే పార్టీ వాళ్ళతో సంబంధాలు ఉన్నట్లు కూడా అనుమానాలు ఉన్నాయి. లేకపోతే ఇంత పబ్లిక్గా ఎవరు చెప్పరు. అప్పటికి చంద్రబాబు నాయుడు గారు ఎంతో ఓర్పు గల వ్యక్తి. ఎన్నిసార్లు క్రమశిక్షణ కమిటీ చేసినా ఒక్క యాక్షన్ కూడా తీసుకోవాలి, ఏ చర్య తీసుకోవాలి. ఆయన యొక్క మెతకదనాన్ని చూసి ఇంకా రెచ్చిపోతున్నాడు ఈయన. అంటే వెనక నుంచి ఆయనకి బ్యాక్గ్రౌండ్ ఎవరో ఉన్నట్టుగా అర్థమవుతుంది. ఎవరైతే ఆయన సహాయం చేశారో ఆయనే బ్లేమ్ చేసినప్పుడు పార్టీ ఒక లెక్క ఆయనకి. పార్టీ అంటే తల్లి లాంటిది. పార్టీ లేకపోతే ఇలాంటి వ్యక్తులకి డిపాజిట్స్ వస్తాయా? అసలు 100 కంటే తక్కువ ఓట్లు వస్తాయి. ఇది తెలుగుదేశం పార్టీ అభ్యర్థి కాబట్టి నీకు వేశారు. ఇవాళ తిరువూరులో నువ్వు నుంచో, ఇండిపెండెంట్గా నుంచో, నువ్వు రిజైన్ చేసి వస్తుందా? అదే గట్టిగా పార్టీ అధ్యక్షుడు చెప్పాల్సిన విధంగా చెప్పారు. ప్రజలు ఏంటంటే ఈయన ఎందుకు సస్పెండ్ చేయరు ఇతన్ని అనేది ప్రజల యొక్క ఇదనమాట. ఇంత తప్పులు చేసి పార్టీని ఎదిరించి వాట్సాప్ స్టేటస్లో ఏం జరగట్లేదని పెడితే ఉంటాయి. ప్రతి ఇష్యూలు ఒక అడ్మినిస్ట్రేషన్ అన్న తర్వాత ప్రజల్లో కొంతమందికి అసంతృప్తి ఉంటుంది. మా రోడ్డు వేయలేదు, లేకపోతే మా విలేజ్కి రోడ్డు రాలేదు, మా దాంట్లో ఇంకా 2-3 పెన్షన్లు ఇవ్వాలి, లేకపోతే ఇసుక అమ్ముకుంటున్నారు ఎమ్మెల్యేలు, లేకపోతే మధ్యంలో కొంచెం దందాలు జరుగుతున్నాయి, ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. ఇది వాటిని వ్యవస్థలే చెడిపోయినాయి. వాటిని అడ్డం పెట్టుకుని ఇక్కడ ఇది జరుగుతుంది, అక్కడ అది జరుగుతుంది, నువ్వే ప్రొక్లైనర్ మీదకి వెళ్ళి ఇల్లు పడగొట్టడానికి వెళ్ళావు. ఒక ఎమ్మెల్యే అది లా అండ్ ఆర్డర్ పోలీసులు చూసుకోవాల్సిన చర్య. నువ్వు ఎమ్మెల్యే అంటే నువ్వేదో గొప్ప నేనే రాజుని అనుకుంటున్నావేమో, నువ్వు సేవకుడిగా ఫీల్ అవ్వట్లా. ఎమ్మెల్యే అంటే ఒక సేవకుడు ప్రజలకి, ప్రజల్లో మమేకం అయిపోవాలి. ప్రజలందరూ నీకు వ్యతిరేకంగా ఉన్నారు తిరువూరు నియోజకవర్గంలో. ఎవరిని అడిగినా సరే ఎదురే చెప్తున్నారు. వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళతో ములాఖాత్ అయ్యాడని కూడా ఒక ఉంది, ఒక టాక్ ఉంది. మరి అది ఎంతవరకు నిజమో మనకు తెలియదు అనమాట. అందుకని ఇట్లాంటి వాళ్ళతో పార్టీకి చాలా ఇబ్బంది. చాలా స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకోవాలి. ఇవాళ యాక్షన్ పార్టీ ప్రెసిడెంట్ గారు చంద్రబాబు నాయుడు గారి తరఫున చెప్పారు. అంటే చాలా సీరియస్. ఇది ఫస్ట్ టైం లాస్ట్ 1.5 yearలో ఇన్నిసార్లు అధిష్టాన వర్గం చెప్పినా అతను ఇష్టం వచ్చినట్టుగా బిహేవ్ చేస్తున్నాడు. అందుకని పల్లా శ్రీనివాస్ గారు చెప్పాల్సిన విధంగా చెప్పాడు. నువ్వు జీరో, పార్టీ లేకపోతే జీరో, పార్టీని ఏమీ అనకూడదు, పార్టీకి చెడునేమో వచ్చే పనులన్నీ చేసి పార్టీకి చెడునేమో వచ్చే ఒక ఎంపీనే నువ్వు డబ్బులు తీసుకున్నావు అని చెప్పి అంటే ఎంత డ్యామేజింగ్ థింగ్. ఇప్పుడు సచివేడ్ ఎమ్మెల్యేని సస్పెండ్ చేశారు ఫస్ట్లోనే. ఇప్పుడు అట్లాగే ఇతను కూడా సస్పెండ్ చేస్తారా, లేకపోతే మీరు అతను సంజాయిషి అడగచ్చు, నోటీస్ ఇవ్వచ్చు, ఏంటి ఇలా ఎందుకు చేస్తున్నావు అని అడగచ్చు. ఫస్ట్ ఓరల్గా చెప్పి చూశారు ఇవాళ అధ్యక్షుడు. కాబట్టి ఇతను ముందు ట్రాక్ రికార్డ్ బాగుండలే. ఎమ్మెల్యే అయిన తర్వాత లాస్ట్ 1.5 yearలో వాగ్దాటి ఉంది, పటిముంది, నేను బాగా మాట్లాడగలగాలనే ఇది ఉంది. నువ్వు సేవకుడివి, సేవకుడిలాగా ఉండు. నువ్వు అథారిటీ చేయించుకుని నేను పవర్ నాది అన్నట్టుగా ఉండకూడదు. యూ డోంట్ హ్యావ్ ఎనీ పవర్ వితౌట్ పార్టీ.